సింహగర్జన వచ్చేసి బీసీల యొక్క హక్కుల గురించి, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఈ బీసీ సింహగర్జన చేయబోతున్నాము. బీసీలని దేశవ్యాప్తంగా అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, దేశవ్యాప్తంగా బీసీల మీద జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమాలు వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సింహగర్జన చేయబోతున్నాం. అంటే బీసీలు ఇప్పటికైనా ఐక్యం అయ్యారా? బీసీ రాజ్యాధికారం సాధ్యమైన ఇప్పటికైనా? బీసీ సింహగర్జన కింద మీరు చూస్తే ట్యాగ్ లైన్ ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. మెయిన్ మా ముఖ్య నినాదం ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం. ఇదే మా లక్ష్యం. అందరినీ కలుపుకొని, అన్ని కులాలని, అన్ని సంఘాలని కలుపుకొని ముందుకు పోవడమే మా మెయిన్ ఉద్దేశం. అంటే కొన్ని బీసీ పార్టీ తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా, ఆంధ్రాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా? సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఆంధ్రాలో ఎంత ఇంపార్టెంటో తెలంగాణ కూడా మనకు అంత ఇంపార్టెంట్. ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్లో, ఇక్కడ ఆంధ్ర, తెలంగాణే కాదు, కర్ణాటక, చెన్నై నుంచి కూడా రిక్వెస్ట్ వస్తున్నాయి. మెయిన్గా ఈ కార్యక్రమం తర్వాత, సింహగర్జన తర్వాత ఆంధ్రాలో, తెలంగాణలో భరోసా యాత్ర స్టార్ట్ అవబోతుంది. అంటే కొన్ని బీసీ సంఘాలు ఇప్పటికే కొన్ని రాజకీయ ఉచ్చులో పడి కొంతమంది రాజకీయాలకు తొత్తులుగా ఉన్నారు. సో ఈ సమయంలో బీసీ రాజ్యాధికారం సాధ్యమే అంటారు మరి? డెఫినెట్గా అది చాలా దురదృష్టము. కొన్ని సంఘాలు రాజకీయ పార్టీలతో అనుసంధానమై కుమ్మక్కై ఇక్కడ బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా చేస్తూ ఉన్నారు. మాది ఒక పార్టీ, మాది పొలిటికల్ పార్టీ, బీసీ నినాదంతో పుట్టిన పార్టీ. మా ధ్యేయమే బీసీ యొక్క హక్కులను రక్షించుకోవటం. తప్పకుండా మేము విజయం సాధిస్తాం. బలహీనులే కుల రాజకీయాలు చేస్తారు, ఇట్లా కులాన్ని అడ్డుపట్టుకొని పార్టీ సంఘాలు ఏర్పరచుకొని రాజకీయాలు చేస్తారంటే అది అవాస్తవం. అందరికీ అప్లై చేయలేము. బట్ ఇక్కడ మనకు ఒక దమ్మున్న నాయకుడు, దమ్మున్న పార్టీ. సో డెఫినెట్గా రేపొద్దున ఈ పార్టీ చాలామంది ఏంటంటే ఈ పార్టీని వేరే పార్టీలు కలుస్తారు అని చెప్పి అంటారు. బట్ ఎవరికి తల ఒగ్గేది లేదు. మెడల్ వంచడమే మా ముఖ్య ఉద్దేశం. ఏదైతే అగ్ర కులాలు ఉన్నాయో, ఆధిపత్య కులాలు ఉన్నాయో వాళ్ళ మెడల్ వంచి బీసీ రాజ్యాధికారం సాధించడమే మా అన్న లక్ష్యము, మా పార్టీ లక్ష్యం. బీసీ రాజ్యాధికారం మాట పక్కన పెడితే జలగణలో కులగన్న అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అయ్యింది. మరి ఇటు ఊసే పరిస్థితి లేదు. మరి ఎట్లా రాజ్యాధికారం ఎట్లా సాధ్యం? సో అది మనకు ముందే తెలిసిన విషయం. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఇవన్నీ కులగణన చేసే నాటకం తప్ప మరేమీ కాదు. మీరు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కులగణన యాక్సెప్ట్ చేశారు. దాంట్లో ముఖ్య పాత్ర అన్నది కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే చాలా లెటర్స్ రాసాం మేము బీసీవై పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి కులగణన చేయాలని మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు కులగణన జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. సింహగర్జన వచ్చేసి బీసీల యొక్క హక్కుల గురించి, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఈ బీసీ సింహగర్జన చేయబోతున్నాము. బీసీలని దేశవ్యాప్తంగా అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, దేశవ్యాప్తంగా బీసీల మీద జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమాలు వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సింహగర్జన చేయబోతున్నాం. అంటే బీసీలు ఇప్పటికైనా ఐక్యం అయ్యారా? బీసీ రాజ్యాధికారం సాధ్యమైన ఇప్పటికైనా? బీసీ సింహగర్జన కింద మీరు చూస్తే ట్యాగ్ లైన్ ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. మెయిన్ మా ముఖ్య నినాదం ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం. ఇదే మా లక్ష్యం. అందరినీ కలుపుకొని, అన్ని కులాలని, అన్ని సంఘాలని కలుపుకొని ముందుకు పోవడమే మా మెయిన్ ఉద్దేశం. అంటే కొన్ని బీసీ పార్టీ తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా, ఆంధ్రాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా? సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఆంధ్రాలో ఎంత ఇంపార్టెంటో తెలంగాణ కూడా మనకు అంత ఇంపార్టెంట్. ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్లో, ఇక్కడ ఆంధ్ర, తెలంగాణే కాదు, కర్ణాటక, చెన్నై నుంచి కూడా రిక్వెస్ట్ వస్తున్నాయి. మెయిన్గా ఈ కార్యక్రమం తర్వాత, సింహగర్జన తర్వాత ఆంధ్రాలో, తెలంగాణలో భరోసా యాత్ర స్టార్ట్ అవబోతుంది. అంటే కొన్ని బీసీ సంఘాలు ఇప్పటికే కొన్ని రాజకీయ ఉచ్చులో పడి కొంతమంది రాజకీయాలకు తొత్తులుగా ఉన్నారు. సో ఈ సమయంలో బీసీ రాజ్యాధికారం సాధ్యమే అంటారు మరి? డెఫినెట్గా అది చాలా దురదృష్టము. కొన్ని సంఘాలు రాజకీయ పార్టీలతో అనుసంధానమై కుమ్మక్కై ఇక్కడ బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా చేస్తూ ఉన్నారు. మాది ఒక పార్టీ, మాది పొలిటికల్ పార్టీ, బీసీ నినాదంతో పుట్టిన పార్టీ. మా ధ్యేయమే బీసీ యొక్క హక్కులను రక్షించుకోవటం. తప్పకుండా మేము విజయం సాధిస్తాం. బలహీనులే కుల రాజకీయాలు చేస్తారు, ఇట్లా కులాన్ని అడ్డుపట్టుకొని పార్టీ సంఘాలు ఏర్పరచుకొని రాజకీయాలు చేస్తారంటే అది అవాస్తవం. అందరికీ అప్లై చేయలేము. బట్ ఇక్కడ మనకు ఒక దమ్మున్న నాయకుడు, దమ్మున్న పార్టీ. సో డెఫినెట్గా రేపొద్దున ఈ పార్టీ చాలామంది ఏంటంటే ఈ పార్టీని వేరే పార్టీలు కలుస్తారు అని చెప్పి అంటారు. బట్ ఎవరికి తల ఒగ్గేది లేదు. మెడల్ వంచడమే మా ముఖ్య ఉద్దేశం. ఏదైతే అగ్ర కులాలు ఉన్నాయో, ఆధిపత్య కులాలు ఉన్నాయో వాళ్ళ మెడల్ వంచి బీసీ రాజ్యాధికారం సాధించడమే మా అన్న లక్ష్యము, మా పార్టీ లక్ష్యం. బీసీ రాజ్యాధికారం మాట పక్కన పెడితే జలగణలో కులగన్న అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అయ్యింది. మరి ఇటు ఊసే పరిస్థితి లేదు.
మరి ఎట్లా రాజ్యాధికారం ఎట్లా సాధ్యమవుతుంది? సో అది మనకు ముందే తెలిసిన విషయం. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఇవన్నీ కులగణన చేసే నాటకం తప్ప మరేమీ కాదు. మీరు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కులగణన యాక్సెప్ట్ చేశారు. దాంట్లో ముఖ్య పాత్ర అన్నది కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే చాలా లెటర్స్ రాసాం మేము బీసీవై పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి కులగణన చేయాలని మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు కులగణన జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా.